నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భర్తను చంపడానికి ఎన్నో మార్గాలు విన్నాం, కానీ ఇలా హాస్పిటల్ని హత్యా వేదికగా మార్చిన ఘటన అరుదు. చిన్న ప్రమాదంలో గాయపడిన భర్తను మెరుగైన చికిత్స పేరుతో కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లి నిద్ర మాత్రలు ఇచ్చి సెలైన్లో విషం కలిపి హత్య చేశారు. అంతటితో ఆగకుండా పోస్ట్ మార్టం రిపోర్టు కూడా మార్చేందుకు లంచం ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక్క పోస్ట్ ఈ మొత్తం కుట్రను బయటపెట్టింది. అసలు ఏం జరిగింది? ఈ హత్య వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? కర్ణాటకలోని బెళగావి జిల్లా హుక్కేరిలో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సైన్యం నుంచి పదవి విరమణ చేసిన సందీప్ అనే వ్యక్తి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పేరుపై సుమారు 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం సందీప్ భార్య సుమకు భర్త వద్ద పనిచేసే ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను అడ్డుగా భావించిన ఇద్దరూ అతన్ని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్కూటర్ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సందీప్ ను మెరుగైన వైద్యం అవసరమంటూ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసిన తరువాత సెలైన్ ద్వారా విష పదార్థాన్ని శరీరంలోకి పంపి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యను సహజ మరణంగా చూపించేందుకు పోస్ట్ మార్టం నివేదికను మార్పించే ప్రయత్నం కూడా జరిగింది. ఇందుకోసం ఫోరెన్సిక్ సిబ్బందికి 4 లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సందీప్ స్నేహితుడు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఈ కేసులో కీలక మలుపును తీసుకువచ్చింది. ఆరోగ్యంగా ఉన్న సందీప్ ఇలా ఎలా చనిపోతాడు అంటూ అతడు వ్యక్తం చేసిన అనుమానం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దీంతో పోలీసులు కేసును తిరిగి పరిశీలించి ఆసుపత్రి రికార్డులు, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తులను విచారించగా మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సుమతో పాటు ఆమె ప్రియుడు, పోస్ట్ మార్టం ప్రక్రియలో అవకతవకలకు పాడిన 4 ఫోరెన్సిక్ సిబ్బంది, ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది.